టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ గాయపడ్డాడు. డొమెస్టిక్ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఈ హైదరాబాద్ క్రికెటర్ కు గాయమైంది. తిలక్ కు హాస్పిటల్లో సర్జరీ చేయడంతో 3 నుంచి 4 వారాల పాటు రెస్ట్ అవసరం. దీంతో స్వదేశంలో జనవరి 21 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కు తిలక్ వర్మ దూరమయ్యాడు. వరల్డ్ కప్ ముందు టీమిండియాకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే గాయంతో దూరమైన తిలక్ వర్మ స్థానంలో ఆడే ఆటగాడిని బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. దాంతో అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందా అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. తిలక్ వర్మ స్థానంలో ఎంపిక కావడానికి ప్రధానంగా రేస్లో ఉంది శ్రేయాస్ అయ్యర్. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఇటీవలే జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఫామ్తో పాటు ఫిట్నెస్ ను నిరూపించుకున్నాడు. అయ్యర్ కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావడంతో తిలక్ వర్మ స్థానంలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో 600కు పైగా పరుగులు చేసి సత్తా చాటాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడంతో పాటు దూకుడుగా ఆడగలడు. అయ్యర్ అనుభవం కూడా ఇండియాకు కలిసొస్తుంది. ఆసియా కప్లో అవకాశం దక్కనప్పుడే ఘోర తప్పిదం జరిగిందనే అభిప్రాయం కలిగింది. కానీ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఆడించే అవకాశం ఉంది. అందుకే అయ్యర్కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక పేలవ ఫామ్తో టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన శుభ్మన్ గిల్ కు మరోసారి భారత జట్టులో అవకాశం దక్కేలా ఉంది. గిల్ క్లాస్ ప్లేయర్. ఒక్కసారి ఫామ్లోకి వస్తే ఈ పంజాబ్ ప్లేయర్ను ఆపడం కష్టం. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ వరకు జట్టులో వైస్ కెప్టెన్గా కొనసాగిన గిల్ చెత్త ఫామ్తో అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పుడు తిలక్ వర్మకు గాయం కావడంతో ఆ స్థానంలో గిల్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓపెనర్ కావడం గిల్కు మైనస్గా మారింది. అలాగే ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న రిషబ్ పంత్ కొంతకాలంగా భారత వన్డే టీ20 జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు పంత్ ముందు సువర్ణావకాశం. తిలక్ వర్మ గాయపడడంతో భారత జట్టులో ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలగడం, వికెట్ కీపింగ్ లాంటి విషయాలు పంత్కు అడ్వాంటేజ్గా మారింది. 2024 టీ20 వరల్డ్ కప్లో పంత్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఫామ్లో లేకపోయినా భారత జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచే అవకాశం ఉంది.